చెప్పండి బ్రదర్. ఈ మాట నిన్నటి వరకు టాలీవుడ్లో ధూమ్ దుమారం రేపిందని, దీని మీద ఫ్యాన్స్ మధ్య చీలికలు కూడా వచ్చాయని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ధూమ్ ధామ్ రేపిన ఈ చెప్పండి బ్రదర్ మాటకి వెనుక ఉన్న అసలు మ్యాటర్ బయటకు వచ్చేసింది ఒక మనసు ఆడియో ఫంక్షన్లో. ఇక ఏదేదో చెప్పి టైం వేస్ట్ చేయకుండా అసలు విషయానికి వెళ్తాను, వినండి. ఒక మనసు ఆడియో లాంచ్కు వచ్చినటువంటి అల్లు అర్జున్ గారు తన మీద వచ్చిన కాంట్రవర్సీ గురించి చెప్పారండి. స్ట్రైట్గా పాయింట్కి వస్తే, కేవలం కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గ్రూప్గా చేరి ఇలా పబ్లిక్ ఫంక్షన్లో అల్లర్లు చేస్తున్నారు, దయచేసి తగ్గించుకోండి అని చెప్పడమే కాకుండా, మీ అరుపుల వల్ల పెద్ద పెద్ద డైరెక్టర్లు స్టేజ్ ఎక్కితే వాళ్ళు ఏమి మాట్లాడాలి అనుకున్నారో అది మర్చిపోతున్నారు, మీరు పవర్ స్టార్ అని అల్లర్లు చేయటం వల్లే మర్చిపోతున్నారు అని కూడా చెప్పుకొచ్చారు. చివరిగా అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారండి. పవర్ స్టార్ అంటే నాకు చాలా అభిమానం, నేను ఎందుకు చెప్పను అతని గురించి, నేను కావాలనే మీ అల్లరి వల్ల హర్ట్ అయ్యాను కాబట్టి అవాయిడ్ చేశాను మాట్లాడడం అన్నారు. చివరిగా ఫ్యాన్స్కి ఒక మాట చెప్పారో అనాలో, వార్నింగే ఇచ్చారో అనాలో తెలియదు, కానీ ఏమన్నారో మాత్రం సూటిగా చెప్తాను, వినండి. దయచేసి మీ అల్లరిని లిమిట్లో పెట్టుకోండి, పబ్లిక్ ఫంక్షన్లో అలా అల్లర్లు చేయొద్దు అన్నారండి. మొత్తానికి అల్లు అర్జున్ గారు కావాలని అలా చేసి ఉండరోమో అని మీకు ముందే చెప్పాను కదా బ్రదర్. ఈరోజు అదే రుజువయ్యింది, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.